నమస్కారం. ఎన్సిఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 31 సందర్భంగా అర్ధరాత్రి పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పలువురిపై కేసు నమోదు. కొత్త సంవత్సరం సందర్భంగా యువకుల సంబరాలు, కేక్ల కొనుగోళ్లతో కిటకిటలాడిన బేకరీలు. నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిలకు గ్రామస్తుల వినతి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు కొనుగోలు మార్కెట్లో కమిషన్ ఏజెంట్లుగా అవతారమెత్తి సిండికేట్ వ్యాపారులుగా తయారై రైతులను నిలువున ముంచుతున్న దళారీ వ్యవస్థ రద్దు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ దేవరాం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో కుమార్ నారాయణ భవన్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మరియు దేవరాంలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు బోర్డు సాధన కోసం 4 దశాబ్దాల కాలం నుంచి ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. జిల్లా కేంద్రంలో పసుపు విక్రయించే రైతులకు వ్యాపారులు సిండికేట్గా తయారై దళారీ వ్యవస్థ తయారు చేసుకుని నిలువున ముంచుతున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థ రద్దు చేసి అధికార యంత్రాంగం కొనుగోలు చేయాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే పసుపుకు 17,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారం, రమేష్, గంగాధర్, సాయిలు, శేఖర్ తదితరులున్నారు. వాగ్దానం చేసి ఈ రోజు వరకు కూడా వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా ఏదైతే పంజాబ్, హర్యానా రైతులు ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవట్లేదు. కొన్ని ప్రాంతాలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల్ని విరమింపజేసి ఆ రోజు రాతపూర్వకంగా మేము అన్నిటిని కూడా అంగీకరిస్తున్నాం, మీకందరికి కూడా క్షమాపణ చెప్తున్నాం అని చెప్పేసి రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వాటి పరిష్కారం చేయకపోగా సిండికేట్ అవతారాలు ఎత్తి రైతాంగాన్ని నిలువున ఉంచుతున్నారని, కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న కలెక్టర్ కానీ వెంటనే స్పందించి వాళ్ళు కాకుంటే ఇంకెవరు కొనుగోలు చేసినా రైతులకు లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప కమిషన్దారుల మీద మేము ఫైన్ వేస్తామని చెప్తే ఇది సహించేది లేదు. వెంటనే ఈ మర్చెంట్ అసోసియేషన్ మీద చర్యలు తీసుకోవాలని, సిండికేట్ అవతారం ఒకవేళ ఎత్తితే ఆ సిండికేట్ను మొత్తం రద్దు చేసేసి ఇతర ప్రాంతాల నుంచి ఖరీదారులను తీసుకొచ్చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ వినకపోతే పెద్ద ఎత్తున రైతాంగంతో గతంలో ఎట్లయితే ఉద్యమం చేసినామో ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీని ఉదాహరణగా నిజామాబాద్ జిల్లాలో సిరికొండలో సర్వే నెంబర్ 532లో పట్టాలిచ్చి భూమిని ఇలా ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదు. హైకోర్టు ఆర్డర్ని కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. ఆ రకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 25,000 ఎకరాల భూములు వివాదంగా ఉంది. దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని వారందరికీ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఏదైతే జనవరి 9వ తేదీ అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS
ఏదైతే డిమాండ్ డే చేస్తా ఉన్నామో ఈ డిమాండ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని చెప్పేసి AIUKS డిమాండ్ చేస్తా ఉంది. అంబేద్కర్ చూపిన బాటలోనే నేటి యువత ముందుకు సాగాలని మాదిగ సంఘాల యునైటెడ్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కెర భూమన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జనవరి 1ని పురస్కరించుకొని భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు భూమన్న మాట్లాడుతూ దేశ రక్షణ కోసం భీమా కోరేగావ్ అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేమని, భీమా కోరేగావ్ అమరవీరుల స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నేటి యువత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులున్నారు. దళితులకు మూతికి ముంత, నడుముకు జాడు, మెడలో గంట ఉన్న వ్యవస్థను ఆ రోజులలో భీమా కోరేగావ్లో ఉన్నటువంటి మహార్లు బ్రిటిష్ సైన్యంతో కలిసి ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతమొందించినటువంటి రోజు. కాబట్టి ఈరోజు ఈ యొక్క భీమా కోరేగావ్ దినం, శౌర్య దినాన్ని విజయోత్సవంగా ఈ ప్రాంతమంతటా, భారతదేశం అంతటా కూడా జరుపుకుంటున్నాము. అదే పద్ధతిలో ఈ ఆర్మూర్లో కూడా మేము ఈ శౌర్య దినాన్ని పాటిస్తున్నాము. లేని పక్షం లోపల రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా మనం ఐక్యమత్యం ఉండకపోతే, మన అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దళిత యువత, దళిత మేధావులు అందరూ కలిసి దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకీకృతం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనం అందరం అమలు చేసినప్పుడే, ఆయన ఆలోచనలు, ఆయన నడిచిన బాటలో మనం అందరం నడిచినప్పుడే మరి ఆయన యొక్క ఆశయాలు సిద్ధిస్తాయని తెలియజేస్తూ, ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు శ్రీహరి మరియు ముత్తెన్న, జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్లు మీడియా సమావేశం నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం రైతులకు 6,000 నుంచి 10,000కు పెట్టుబడి సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. భారతదేశంలో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చేసి పేద ప్రజలకు అందించడమే ప్రధాని లక్ష్యమన్నారు. అలాగే దేశంలో ప్రతి సంక్షేమ పథకం ఇంటింటికి చేరే విధంగా ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షెట్పల్లి ముత్తెన్న, సందుల ముత్తెన్న, కేసీ ముత్తెన్న, నర్సింహులు తదితరులున్నారు. సంవత్సరం 2,000 చొప్పున 3 విడతలుగా 6,000 రూపాయలు ప్రతి రైతుకు అందిస్తూ ఉండే, ఇప్పుడు వారు ఎక్స్లో తెలపడం జరిగింది. రాబోయే బడ్జెట్లో ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పడం చాలా అభినందనీయం. మరొకసారి రైతు పక్షపాతి అని మోడీజీ చెప్పక తప్పదు. వారు సమాజంలో ఉన్నటువంటి, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు, సంక్షేమ ఫలాలు అందే విధంగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ప్రతి నిరుపేద కుటుంబానికి ఫ్రీగా బియ్యం ఇవ్వడం కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా బియ్యాన్ని ఇస్తామని వారు ప్రకటించారు. ఈరోజు మన పల్లెలలో చూసినట్టయితే ఉపాధి హామీ కింద ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, మరియు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు కానివ్వండి, చెట్ల మొక్కలు కానివ్వండి, ఈరోజు మన పల్లెలలో చూసినట్టయితే ఎక్కడ చూసినా మోడీజీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు చేయుతనొచ్చే విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణంలోని బేకరీలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు టపాసులు కాల్చి ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. రానున్న ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ అన్నారు.
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మొదటిసారి ఆర్మూర్ పట్టణానికి రావడంతో ఎంఐఎం పార్టీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ మాట్లాడుతూ బలహీన వర్గాల మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎంఐఎం పార్టీ కృషి చేస్తుందని, స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం గట్టి పోటీ ఇవ్వాలని, ఎంఐఎం అభ్యర్థులను గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు షకీల్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. काम करने की आदत है और मैं जो भी ओहदा मुझे मिला असद अवैसी साहब का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ और जो मुझे ओहदे से नवाजे। और मैं आप लोगों से ये भरोसा दिलाता है, मैं आप लोगों को म्यूनसिपालिटी आरमूर हो या म्यूनसिपालिटी पिरंगल हो और निज़ामाबाद हो और बोधन हो, कोई भी म्यूनसिपालिटी हो, ये सब मेरे अपने लोग हैं, मेरी अपनी पार्टी के लोग हैं, ये मेरी अपनी जिम्मेदारी है। मैं आप लोगों को यकीन दिलवाता हूँ कि आप लोगों के जो भी मसले हो, जो भी मेरे से हो सकते, जब भी आप मुझे फ़ोन करेंगे मैं आप लोगों के बीच में रहकर मैं आप लोगों के साथ काम करूँगा। तो मैं चाहता हूं कि यही नुमाइंदगी पूरे जिले भर के अंदर हो, छोटे मोटे जो भी मसाइल हैं उस पर हमारी बात हो, हमारी बात को मनवा सके हम। आज आप देखते हैं आरमूर के अंदर कई मसाइल हैं, जब कभी भी यहाँ का रुकने असेंबली बीजेपी का उगलता है, लेकिन मजलिस इत्तेहादुल मुस्लिमीन किसी से डरने या घबराने वालों की जमात नहीं है। अल्हम्दुलिल्लाह जब भी वो बोलता है तो हम जवाब देते, हमको जवाब देने आता, हम डरते नहीं, क्योंकि अगर वो बोल सकता तो हम भी बोल सकते। उन देश का प्रधानमंत्री है तो भी हम एक आम आदमी होकर भी हम बोल सकते। वो जिगर मजलिस इत्तेहादुल मुस्लिमीन रखते। मौके की नज़ाकत को, मौके का फ़ायदा उठाते हुए यकीन आरमूर की आवाम को ये कहना चाहूँगा, आप हमारे एमआईएम पार्टी पे भरोसा कीजिए। यकीनन एक आदमी है तो इतनी तरीके से हम नुमाइंदगी कर रहे हैं। अगर हमारे मेंबर्स बढ़ते हैं यकीनन कहीं खामोश बैठने वाले नहीं, कहीं भी हो, क्योंकि हमारे को सिखाया जाता है कि मुस्लिम मसाइल पे खुल के बात करना, कमजोरों पे, दलित पे अगर कोई जुल्म कर रहा है तो उसके खिलाफ आवाज उठाना। हम लोग यकीनन एक यूनिटी निजामाबाद में है, उसका आप लोग तमाम ही बात सोशल मीडिया के जरिए देख रहे होंगे। आप लोग भी मेहनत कीजिए, एक सीट से लेकर 4-7 सीट तक की चीज। సివిల్ సప్లై హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ గతంలో క్వింటాలకు 26 రూపాయలు ఉండగా 2024 సమ్మె ఫలితంగా 3 రూపాయలు పెంచిన కార్పొరేషన్ ఇప్పటికీ పాత రేట్లు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. హమాలీ కార్మికుల విషయంలో ప్రభుత్వం వెంటనే దిగివచ్చి గతంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 26 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మె యథావిధిగా కొనసాగడంతో ఆందోళన సైతం దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా శ్రీకాంత్, ఫెరోజ్, రహీం, పరశురాం, బాలయ్య, మతీన్, నదీం, కిష్టయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 3 రూపాయలు ప్రతి సంవత్సరం వీళ్ళ పెంచే భాగంగా 3 రూపాయలు పెంచుతున్నట్టు జీవోను అమలు చేయడం జరిగింది 6 నెలల క్రితం. కానీ ఇప్పటి వరకు గత 6 నెలలుగా ఇంకా జీవో అమలైతే ఎక్కడైతే అయిందో కానీ ధరలు మాత్రం వీళ్ళకు మళ్ళీ పాత రేట్లే వస్తున్నాయి. కాబట్టి మాకు పెంచిన 3 రూపాయల ఛార్జీని కలిపి 29 రూపాయల క్వింటాల్కు మాకు ఇవ్వాలని చెప్పనేసి ఈరోజు ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా ఇలా పట్టించుకోకపోవడంతో ఈరోజు అమాలి సివిల్ సప్లై అమాలి వాళ్ళు తిరిగి సమ్మెకు పూనుకోవడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తూ ఉన్నాము, అయ్యా అన్ని రకాల నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడలేని మా జీవితాలు ఎలాంటి భద్రత లేదు. కాబట్టి దయచేసి మా పెంచినటువంటి జీవోని తక్షణమే అమలు చేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుతాం. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు విడుదల చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. ఈ బీసీ మహాసభకు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరిన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని ఆ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ప్రకటన చేశారు. తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని, తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా బీసీలకు ఇచ్చిన హామీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. జనవరి 3వ తారీఖు హైదరాబాద్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద భారత జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో జరిగే బీసీల మహాసభను పెద్ద ఎత్తుకు తరలివచ్చి విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాల రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారంగా సంపూర్ణ బీసీ కుల గణన జరిగిన తర్వాత బీసీల లెక్కలు తేటతెల్లమయ్యాక అప్పుడు వచ్చిన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగులు, బీసీ మేధావులు, బీసీ విద్యార్థులు కదిలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ కోరారు. మరి కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ను ప్రారంభించి ఓటమికి మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. అదే విధంగా మేము బీసీలుగా మేము 60% పైనే ఉన్నాం. ఈ 60% పైన ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్తున్నారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మరి కవితక్క గారు అభినవ సావిత్రిబాయి పూలే లాగా బీసీల కోసం ఈ రోజు పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణ బీసీలంతా మద్దతు తెలపాలని చెప్పి నేను విద్యార్థి జేఏసీ అధ్యక్షునిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎర్గట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ను, నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిలను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ రాజారెడ్డిని ఎర్గట్ల టౌన్లో ప్రభుత్వ గ్రంథాలయం ఏర్పాటు చేయించాలని కోరారు. చైర్మన్ రాజారెడ్డి సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని చెప్పారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ను కబ్రస్థాన్కి ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని, ఉర్దూ స్కూల్ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించి పునఃప్రారంభమయ్యేలా కృషి చేయాలని గ్రామ మైనార్టీ సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనల్ల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజారెడ్డి, లింగారెడ్డి, నర్సారెడ్డి, సాయన్న, మన్నన్, గపూర్, సలీం, అన్వర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక పద్మశాలి విజయ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రింట్ మీడియా విలేకరుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా పొల్కం పురుషోత్తం, ఉపాధ్యక్షులుగా మేకల శ్రీకాంత్, కార్యదర్శిగా సాజిద్, సహాయ కార్యదర్శిగా పసుపుల లింగమూర్తి, కోశాధికారిగా రాకేష్ గౌడ్, గౌరవ సలహాదారులుగా ఎనగందుల శశిధర్, బొడ్డు శంకర్, ఎంఏ హఫీజ్, సమాచార ప్రతినిధిగా ఎంఏ అమీర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను తోటి మిత్రులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పొల్కం పురుషోత్తం మాట్లాడుతూ
తనపై నమ్మకంతో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన సహచర మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మశాలి కళ్యాణ మండపంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను నన్ను సభ్యులంతా కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. నాకు సహకరించి నన్ను అధ్యక్షుడు చేసిన వారందరికీ నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. నన్ను అధ్యక్షుడిగా నియమించినందుకు నా బాధ్యత మర్చిపోకుండా బాగు చేస్తాను. జగన్పల్లి మండలంలోని మన్నారక్ చర్చిలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ శ్రేయస్సు కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపర్లు మధు, సారమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేసి గత సంవత్సరం అంతా దేవుడు అందరినీ శాంతి సమాధానాలతో ఉంచినందున రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో శాంతి సమాధానాలతో ఎలాంటి మత విద్వేషాలు లేకుండా ప్రేమపూర్వకంగా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో శాంతి సమాధానాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గత సంవత్సరంలో అనేక కార్యక్రమాలతో పాల్గొన్నటువంటి సభ్యులను సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఉంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సంవత్సరాన్ని ముగించుకొని 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల ఆదేశాల మేరకు 15 చెక్కులను దర్పల్లి, హున్నాజిపేట్, దమనపేట్, చల్లగరిగే గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అందించడం జరిగిందని, పోయిన సంవత్సరం దర్పల్లి మండలానికి 1000 చెక్కులు పంపిణీ చేసి మనసున్న మహారాజు అనిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డిలకు దర్పల్లి మండల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎవరికి శుభం జరిగినా, ఎవరికి లాభం జరిగినా సంవత్సరం అంతా ఆ కుటుంబానికి అదే జరుగుతుందనే ఒక నమ్మకం. అలాంటి రోజున మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గారు గత ఏడాది కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మన దర్పల్లి మండలానికి దాదాపుగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చెప్పుకున్న దాదాపు 1000 చెక్కుల్ని మనం పంపిణీ చేయడం జరిగింది వాళ్ళ ఎమ్మెల్యే గారి రోజు. ముఖ్యంగా ఈరోజు ఈ కొత్త సంవత్సరం తొలి రోజున దర్పల్లి మండలంలోని దమ్మనపేట్, చల్లగరిగే, ఉన్నాజిపేట్, దర్పల్లి గ్రామాలలో దాదాపు 15 చెక్కులు 2024 ముగింపు రోజు చెక్కుల్ని పంపించి మరి ఈరోజు సంవత్సరం మొదటి రోజున లబ్ధిదారులకు అందించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. వాళ్లకు ఇలాంటి శుభమే సంవత్సరం అంతా జరగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 31 సందర్భంగా అర్ధరాత్రి పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పలువురిపై కేసు నమోదు. కొత్త సంవత్సరం సందర్భంగా యువకుల సంబరాలు, కేక్ల కొనుగోళ్లతో కిటకిటలాడిన బేకరీలు. నూతన సంవత్సరం సందర్భంగా చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిలకు గ్రామస్తుల వినతి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.